కాకినాడలో సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దుమ్ములపేట అర్బన్ పీహెచ్సీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గైనకాలజీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని, తల్లి శిశు ఆరోగ్యం కోసం ఇది కీలకమని వైద్యులు సూచించారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన వైద్యులను అధికారులు అభినందించారు. ఇలాంటి వైద్య శిబిరాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ ప్రతి నెలా నిర్వహించేందుకు సహకరిస్తామని నిర్వాహకులు తెలిపారు. సురక్షిత మాతృత్వ దినోత్సవం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా ముందుగా శిరస్సు వంచిన ఆ రకంగా ఏ స్త్రీ కూడా ఒక బిడ్డకి జన్మనిస్తూ తను ఇబ్బంది పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. మీరందరూ కూడా క్రమం తప్పకుండా మీ చోట్ల పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం గారితో, సూపర్వైజర్ గారితో, అలాగే హాస్పిటల్ పిహెచ్సి వైద్యులతో క్రమం తప్పకుండా వచ్చి ఆ పుస్తకంలో ఉన్నటువంటి పరీక్షలు, ఆ పుస్తకంలో అన్ని విషయాలు నమోదు చేసుకుని ఆ పుస్తకం మీ దగ్గర పెట్టుకొని ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళినా కూడా ఆ పుస్తకాన్ని కూడా తీసుకుని వెళ్తే, ఎందుకంటే చాలామందికి ఇక్కడంతా చూపించుకుంటారు, డెలివరీ వచ్చినప్పటికీ అమ్మగారింటికి వెళ్తారు, అక్కడంతా మళ్ళీ కొత్త వాతావరణం కాబట్టి ఈ కార్డుని తీసుకుని వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళే వాళ్ళు ఎవరుకుంటే కాస్త తొందరగా వెళ్ళండి. మరి రోజులు దగ్గర పెట్టుకుని అలా వెళ్ళకుండా ఎక్కడైతే ఎక్కువ చూపించుకున్నారో వారి దగ్గర ఉంటే మీ ఆరోగ్యం వాళ్ళకి తెలుస్తుంది, తద్వారా ఎక్కువ చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఏ తల్లికైనా బిడ్డకైనా ఇమ్యునైజేషన్ పూర్తిగా చేయించగలిగితే మరి వారికి ఏ రకమైనటువంటి ఫ్రీ మీల్స్ కూడా ఇవ్వాల్సి లేదు, వాళ్ళ తగిన శక్తి. మరి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడికి డాక్టర్స్, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అమ్మ యాక్చువల్గా ఎమ్మెల్యేగా రావాలంటే ఇవాళ సీఎం గారు ప్రోగ్రాం ఉంది, ఇవాళ విజయవాడ బయలుదేరారు, అందుకు మేము రావడం జరిగిందండి. ముందుగా మన దుమ్ములపేట యొక్క మహిళలందరికీ చెప్పేది ఏంటంటే, మన డాక్టర్ గారు చెప్పినట్టుగా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అవ్వడం, వారికి యొక్క ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. మరి ఈ చిన్నపిల్లలకి ప్రెగ్నెన్సీ రావడం ఏంటంటే వారికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ యొక్క కొంచెం ఇది స్లమ్ ఏరియా కాబట్టి వారి పెద్దలకు కూడా కొన్ని అంటే దీని యొక్క ఏ విధంగా ఉండాలనేది వారికి తెలీదు. అందుకని ఏంటంటే మీరందరూ కూడా మన డాక్టర్స్ ఏయో చెప్తూ ఉంటారు, మనం అవన్నీ పాటించగలదని చెప్తూ ఉంటుంటారు. కానీ